నివాసం ఉంటామని తెలియజేస్తూ కలెక్టర్ గారికి ఇచ్చే ఇవ్వడానికి స్థలాలు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పెదనందిపాడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పెదనందిపాడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మన గుంటూరు జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని చెప్పేసి అనుకుంటున్నాం. పెదనందిపాడు మండల కేంద్రంలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నల్లమడ వాగు ఒడ్డున, నల్లమడ మీ అందరికీ తెలుసు, నల్లమడ వాగు ఒడ్డున అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూతా 40 కుటుంబాల నిరుపేదలో 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు. అది ప్రభుత్వ భూమి. అయితే సమస్య ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడల్లా నల్లమడ వాగులోకి నీళ్లు వచ్చినప్పుడల్లా ఇళ్లలోకి నీళ్లు వస్తాయి. అంతా నిరుపేదలు. అదేవిధంగా రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, పాములు వస్తాయి. వర్షాకాలంలో పాములు వస్తాయి. పాములతోటి సహజీవనం చేయటమే. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న మెంతా తుఫాన్ వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి వచ్చారు, మన కలెక్టర్ గారు వచ్చారు, స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళింది వీళ్ళనే. చూడంగానే రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టుకుంటారా అని అడిగారు. చక్కగా కట్టుకుంటామండి, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. కాబట్టి ఆ ఇళ్ల స్థలం ఇవ్వండి అని చెప్పేసి అడిగాం. అందులో కొంతమందికి వైఎస్ఆర్ కాలనీలు ఇచ్చామండి అని చెప్పారు. పెదనందిపాడు మండలం అంతా సెకండ్ ఫేజ్ జగనన్న కాలనీలకి స్థలాలు ఇచ్చారు. స్థలాలు ఇచ్చిన మాట నిజమే, కానీ ఆ స్థలాల దగ్గర కూడా మేము పోయి ఇచ్చాం. అవన్నీ చెట్లు తుప్పలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమో స్టార్ట్ చేశారు, కానీ ఆ మండలంలో సెకండ్ ఫేజ్ కాబట్టి ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదు. మొత్తం చెట్లు మరిసిపోయి ఉన్నాయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వెంటనే వీళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆ నల్లమడ వాగు ఒడ్డున్నటువంటి పేదలందరికీ ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఆ తర్వాత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి 3.5 లక్ష డబ్బులు ఇచ్చి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ రకంగా కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, వీళ్ళంతా హరిజనులు, గిరిజనులు, దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమందికి ఆధార్ కార్డు అంటే ఏందో తెలియదు. మీకు విచిత్రం, ఆధార్ కార్డు కూడా కొంతమందికి మేము ఇప్పించాం. ఆధార్ కార్డు అంటే మన భారత పౌరుడు అని చెప్పేసి వాళ్ళ గుర్తు. ఆధార్ కార్డు కూడా ఎట్లా తీసుకోవాలో వాళ్ళకి తెలియదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఇళ్లలో పనులు చేసుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళు. మేము డిమాండ్ చేసిన తర్వాత కొంతమందికి ఆధార్ కార్డు ఇచ్చారు. ఇప్పటికీ 10 కుటుంబాలకు ఆధార్ కార్డు లేవు. మరి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఉండదు. మరి ఏమి వాళ్ళకి వచ్చేటువంటి ఓటు కూడా రేషన్ కార్డు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా ఓటు కూడా రాదు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వండి. అర్జెంటుగా మీరు ఇళ్ల స్థలాలకు సేకరించేదాకా మౌలిక వస్తువులు ఆ ప్రాంతంలో కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కూడా చేరుతున్నారు. గంజాయి బ్యాచ్ కూడా చేరుతున్నారు. అన్ని చెట్లు తుప్పలు ఉన్నాయి కాబట్టి గంజాయి బ్యాచ్ కూడా చేరుతున్నారు. ఈరోజు ప్రభుత్వం గంజాయిని మొత్తాన్ని మేము నిర్మూలిస్తామని చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వాలని, ఉన్న చోట మౌలిక వస్తువులు కల్పించాలని, ప్రతి కుటుంబానికి 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కొంతమంది కొత్తగా పెళ్లిళ్ళైనవి, పెళ్లిళ్ళైన వాళ్ళకు వేరే కుటుంబం ఏర్పడింది. ఆ చిన్న ఇళ్లలోనే 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ మెమోరాండం ఇచ్చి వారికి ఇళ్ల స్థలాల విషయం చెబుదాం అనుకున్నాం. స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇచ్చాం. ఒకసారి కాదు, 3 సార్లు 4 సార్లు అర్జీలు ఇచ్చాం. సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. కలెక్టర్ గారి సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.